నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనమైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. సో 3 ప్రధాన పార్టీలు అయితే పోటాపోటీగా పోటీ చేస్తున్నాయి. సో మరి ఈ పోటీలో ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏ పార్టీకి ఓటు వేస్తారు, ఏ నాయకుడిని గెలిపిస్తారు అనేది వాళ్ళ మాటలను బట్టి తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు? రాజ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? 35. అంటే గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలోనే ఉంది, గవర్నమెంట్ లో. సో ఆయన ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు, ఈయన పాలన ఏ విధంగా ఉంది? అదే రేవంత్ రెడ్డి పాలన బాగుంది. బాగుంది. అంతకుముందు కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా పథకాలు ఇస్తున్నాడు? చేస్తాడు ఇప్పుడు చేస్తాడో చేయడు చెప్పలేము మనం. సన్న బియ్యం వస్తున్నాయా మీకు? సన్నే వస్తున్నాయమ్మా. వస్తున్నాయా? ఓకే. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తలేదా? ఓకే. అప్లై చేసుకోలేదా మీరు? చేసినామమ్మా, చేస్తే ఎవరు చెప్తలేరు. ఇస్తలేరా? అంటే మీకు ఇక్కడ దగ్గరున్న నాయకులను ఎవరిని కలవలే? పెద్ద లీడర్కి కలిసినాం. ఏమన్నారు? తర్వాత వస్తుంది, మెల్లగా వస్తుంది అంటుంది. వస్తుంది అంటారు. గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు కాబట్టి వస్తుంది అంటున్నారు. ఓకే. ఇక్కడ ఉప ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఉప ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే చనిపోయిండు, ఆయన ప్లేస్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా? ఇక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? ఎట్లనే ఉంది. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. మీ పేరు? వినోద్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? పుట్టుబడి మొత్తం ఇక్కడనే మనది, ఇక్కడే ఉంటుంది. హైదరాబాద్. ఓకే. ఇసు కూడా పోలీస్ లైన్ లో పుట్టినాము, అయితే ఇక్కడనే ఉన్నాం మనం. ఓకే. అంటే మీరు కేసీఆర్ ప్రభుత్వ పాలన చూసిళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. కేసీఆర్ ఆడికాడికి చేసి కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం చేస్తలే. ఉన్న ఇల్లు గులో కొడుతుండు, గచ్చుకుంటుండు అంతే. మా ఏరియా కంటే పీజీఆర్ ఉండే, ఆయన ఒక్కడు పోయిండు, అంతా ఖతం అయిపోయింది. పీజీఆర్ ఉన్నప్పుడు జర మంచిగా ఉండే, కాంగ్రెస్ మంచి ఆయన పీజీఆర్ చేసినట్టు ఎవ్వరు చేయలే ఏరియాకు. రేవంత్ రెడ్డి వచ్చింది కానీ ఏం చేయలే. కేసీఆర్ అయితే ఆడికి చేసిండు అంతే. ఇక అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు బాగుండేనా అప్పుడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాలు బాగుంది. కేసీఆర్ ఇచ్చిన పథకాలు బాగుండే. ఇప్పుడు ఈయన ఏమి ఇస్తుండు? ఏమి ఇస్తలేడు ఈయన. సన్న బియ్యం ఇస్తలేడా? సన్న బియ్యం ఇస్తుండు, గ్యాస్ లో తక్కువ అన్నాడు. గ్యాస్ లో ఏం తక్కువ చేసిండు? పైసలు ఏం చేయలే. కరెంట్ బిల్లులు కూడా తగ్గిస్తున్నా ఉన్నారు. ఎవ్వరికి ఏం తగ్గియలే కరెంట్ బిల్లులు. పింఛన్ వస్తుందా మీకు? లేదు, పింఛన్ లేదు మాకు. మరి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఉప ఎన్నిక అయితే వస్తుంది. మరి ఇక్కడ ఏ పార్టీని గెలిపించుకుంటారు? మేమంటే నవీన్ ని గెలిపించుకోవాలను, నవీన్ యాదవ్ని. ఎందుకంటే ఆయన మా మంచి, ఆయన గెలిపించాలని ప్లాన్ చేసినాం కానీ చూడాలి వస్తాడో రాడో, ఇక ఆయన అదృష్టం అన్నమాట. ఇక్కడ అభివృద్ధి పనులు మంచిగా జరుగుతున్నాయా? అన్ని అయినాయా? ఏం జరుగుతలేవు. కాలువలు అక్కడనే పాడైనాయి, అన్ని ఏం లేవు, ఏం జరుగుతలేదు. ఏ పథకాలు కూడా రావట్లేదు, ఏమి ఇస్తలేడు అసలు మాట. ఎవరికి ఏమి ఇవ్వలే. నవీన్ యాదవ్ గెలిస్తే అన్నీ వస్తాయి అనుకుంటున్నారా మీరు? చేస్తాడు నవీన్ యాదవ్, చేస్తాడు ఆయన. గెలుస్తే చేస్తాడు నవీన్ యాదవ్, పక్క చేస్తాడు ఆయన. ఎందుకంటే మాకు భరోసా ఉన్నది, ఆయన చేస్తాడు. ఆయన ఎవ్వరు చేయలేరు, నవీన్ యాదవ్ అయితే చేస్తాడు, గెలుస్తే. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. మీ పేరు? కవిత. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? మేము 21 years. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అభివృద్ధి? ఏ విధంగా అభివృద్ధి అంటే బాగానే ఉంది, కాబట్టి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అంతే. ఇంకా అంటే ఇంతకు ముందు కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నారు గవర్నమెంట్ లో, ఆయన గవర్నమెంట్ ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాలన ఏ విధంగా? ఇంకా అప్పుడు ఇప్పుడు అట్లనే ఉంది డ్రైనేజ్ అయితే. అదైతే ఏం మారలేదు, సేమ్ ఉంది. అది ఎవరు మార్చలేరు ఎవరు వచ్చినా. ఓకే. అప్పుడున్న పథకాలు ఏ విధంగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు అమలు చేస్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు రేషన్ కార్డు రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వచ్చింది రేషన్ కార్డు, అది కట్ అయింది. ఎందుకు కట్ అయిందో తెలియదు మాకు, రిజెక్ట్ వచ్చింది. ఇప్పుడు పెట్టుకుంటే కూడా ఇప్పుడు రాలేదు. అదైతే తెలంగాణ, మాది మహబూబ్నగర్ డిస్టిక్. ఓకే. మొన్న రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చినప్పుడు కూడా పెట్టుకున్నాము, ఇట్లా టిఫిన్ బండి అని చెప్పినాం కూడా. మరి బిజినెస్ అని, ఓన్ బిజినెస్ అని రాశాడేమో. ఇదైతే టిఫిన్ బిజినెస్, షటర్ అయితే కాదు కదా. మళ్ళీ రాలేదు, రిజల్ట్ వచ్చింది. మరి మళ్ళీ అప్లై చేసుకున్నారా? రాని వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవాలని చేసుకున్నాము. ఇంకేమో మరి ఈసారి ఎట్లా వస్తుందో తెలియదు ఇంకా. ఓకే. ఇక్కడైతే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఏ పార్టీని గెలిపించుకుంటారు? మరి రేవంత్ రెడ్డిని అనుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నారా? అంటే ఇంతకుముందు 3 సార్లు గోపీనాథ్ గారిని గెలిపించుకున్నారు. మరి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ భార్య సునీత గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళ భార్య పోటీ చేస్తే వాళ్ళకి వేస్తాం మరి. ఓకే. ఓకే. మరి కాంగ్రెస్ నుంచి కూడా 3 పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈ 3 పార్టీలలో మీరు ఓటు ఎవరికి వేస్తారు? బీఆర్ఎస్కి అనుకుంటున్నాను. బీఆర్ఎస్కి అనుకుంటున్నారా? ఓకేనా.